ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ యెరూషలేము నుండి అలాగే గెన్నేసరతు సరస్సు తీరమున యేసుప్రభు వారు నిలిచి ఆయన మీద జనసమూహం వాక్యం వినడానికి ఆయన మీద పడుచుండగా అనేటటువంటి వాక్యాన్ని లేఖనాల్లో చూస్తాం కదా. ఆ స్థలం నుండి మీకు మేము శుభాలు తెలియజేస్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండేది. చూడండి, ఇలాగే అప్పుడు ఒక 2 దోణులే ఉన్నాయంట యేసుప్రభు వారి దినాల్లో. వారు ఆ దోణిల్లో నుండి దిగి తమ వలలు కడుగుచున్నారంట. అప్పుడు యేసుప్రభు వారు ఆ దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించారని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన వాక్యం బోధించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన దోణికి వచ్చి, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, యేసుప్రభు వారు సీమోను గారి దగ్గరికి వచ్చి పేతురు దగ్గరికి వచ్చి అన్నాడు, సీమోను పేతురు, మీ దోణిని లోతునకు నడిపించి వల వేయండి అన్నాడు. అప్పటికే పేతురు గారి పరిస్థితి ఎలా ఉందంటే గత రాత్రంతా ప్రయాసపడి వలలు వేసి తీసి ఒక్క చేప కూడా పడక మరి విసిగిపోయి ఉండిపోయిన స్థితిలో ఉన్నాడు పేతురు. సామాన్యంగా మానవ నైజం ఏంటంటే అంత విసుగులో ఎవరన్నా చెప్పిన పనిని వెంటనే అంత అంగీకరించి చేయలేం. కానీ పేతురు అంటున్నాడు, బోధకుడా, రాత్రంతా ప్రయాసపడితిమి కానీ ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఇప్పుడు నీ మాట చెప్పున నేను వలలు వేస్తానని అతడు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పేతురు గారికి పడినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ఆ విస్తారమైన చేపలు పడిన స్థలం ఇదే. ఆ స్థలానికి ప్రభు మమ్మల్ని నడిపించారు. ఇక్కడికి వస్తే ఏమర్థం అవుతుందంటే మన జీవితాల్లో అనేక ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, మనం చేసినటువంటి ఆలోచనలు సఫలం కాకపోయినప్పటికీ, మన కోరికలు నెరవేరకపోయినప్పటికీ ప్రభు మనతో ఉంటే, ఆయన మాట చొప్పున మనం చేస్తే, ఆయన చిత్తానికి లోబడితే పేతురు కుడి పక్కన వల వేసి విస్తారమైన చేపలు పట్టినట్లుగా మన జీవితంలో కూడా కొలతలేని ఆశీర్వాదాలు, మనం ఎన్నడూ ఊహించని సమృద్ధిని మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించగలడు. అందుకనే ఒక అద్భుతమైన భక్తుడు ఏబి మాసిలామణి గారు నడిపించినానా ఒక పాటలో అద్భుతమైన చరణం రాశారు. అది ఆంధ్ర క్రైస్తవ లోకానికి సుపరిచితమైన పాట. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లిన వలలు నడిపించు నావా. కాబట్టి ప్రియులారా, మీ జీవితాల్లో కూడా మరి మీరు అనేక విషయాల్లో, అనేక ప్రయత్నాల్లో, అవి ఉద్యోగ విషయాలు కావచ్చు, వ్యాపార విషయాలు, వివాహ విషయాలు, బిడ్డలు కలిగే విషయంలో కావచ్చు, ఏ విషయంలో మీరు ఇంతవరకు మీ జీవితంలో సఫలత అనేది లేనప్పటికీ, ఇదిగో ఇక నుండి దేవుడు మీ దగ్గరకు వచ్చి మీ కుడి పక్కన నిలిచి మీ ఆలోచన, మీ చేతి పనిని దేవుడు సఫలపరచును గాక. మే